హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన బటర్ స్కాచ్ మిల్క్ షేక్ని బయట ఉన్నంత క్లాసీగా, అంతకంటే టేస్టీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సూపర్గా ఉంటుందండి. దీనికోసం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఒక 2 స్కూప్స్ జ్యూస్ జార్లో వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు బటర్ స్కాచ్ సాస్ అండి. నెక్స్ట్ బటర్ స్కాచ్ దీన్ని నట్స్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా, మీ అందరికీ తెలుసు. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ వేయండి. చల్లటి పాలు ఒక 1/2 కప్ వేసుకోండి. అంటే పాల క్వాంటిటీని బట్టి ఇక్కడ మనకి గ్లాసెస్ అవుతాయి అన్నమాట. సో బాగా షేక్ చేసుకోండి. ఇక్కడ షుగర్ ఏం అవసరం లేదండి. ఐస్ క్రీమ్లో బటర్ స్కాచ్ సాస్లో బటర్ స్కాచ్ ఇదంతా స్వీట్ ఉంటుంది కాబట్టి అదన్నీ బ్యాలెన్స్ అయిపోయి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది అనమాట. సర్వ్ చేసుకునేటప్పుడు బటర్ స్కాచ్ సాస్తో ఇలా గ్లాస్ని డెకరేట్ చేసుకోండి. అప్పుడు మనకి కేఫ్లో బయట సర్వ్ చేసినట్లుగా క్లాసీ లుక్ వస్తుంది. దీనిలోనే ఈ షేక్ని పోసుకోవాలి, నిండుగా పోయకూడదు అనమాట. ఇలా 3/4 పోసి పైన కొంచెం గ్యాప్ ఉంచండి. ఇక్కడ ఏంటంటే మనం ఐస్ క్రీమ్స్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే పైన కొంచెం ఈ బటర్ స్కాచ్ని వేయండి, అలాగే సాస్ని కూడా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, కేఫ్ స్టైల్లో మరింత టేస్టీగా బటర్ స్కాచ్ మిల్క్ షేక్ని ఇంట్లో మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఈజీగా ఉంది కదా ప్రాసెస్. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.